మనం బైబిల్లో ఒక వాక్యం చూస్తామేంటి? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని వాక్యం ఉంటుంది. మరి దేవుని కుమారులైతే మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటి? ఇది ఇక్కడ మనం చూస్తున్నాం కీర్తన గ్రంథంలో. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా నిచ్చేదని దేవుడు చెప్తున్నాడు. మరి నువ్వు సమాధానము కలిగి ఇతరులతో నడుచుకుంటూ ఇతరులకు కర్తగా నువ్వు ఉంటూ వారిని సమాధానపరుస్తూ కుటుంబంలో ఐక్యత కలగజేస్తూ ఎక్కడా నీ వల్ల కలహం అనేది రాకుండా నువ్వు జాగ్రత్త పడుతూ సమాధానం తెచ్చేవాడిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నువ్వు నా కుమారుడు. అయితే ఓన్లీ కుమారుడు కాదు, ఆ కుమారుడికి వచ్చే బ్లెస్సింగ్స్ ఏంటంట, నువ్వు నన్ను అడుగు, జనములు నీకు స్వాస్థ్యముగాను భూ దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానంటాడు. మరి ఇవాళ మనకు కావాలి ఏంటండి? ఎంత డబ్బున్నా ఏది ఉన్నా మనకి మెయిన్గా మనుషులు ఇంపార్టెంట్, ప్రేమ ఇంపార్టెంట్. ఎందుకు? ఎంత డబ్బున్నా మన చుట్టూ డబ్బు కాసపడేవారు, డబ్బుకి పనిచేసేవారే ఉంటే మనకి ఏం దొరకదు? ప్రేమ దొరకదు, ఆప్యాయత దొరకదు. మనతో నిజంగా మనసు విప్పి ప్రేమగా మాట్లాడేవారు మనకు దొరకరు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆయన కుమారుడు అనిపించుకుంటావో అప్పుడు అంటున్నాడు దేవుడు, దేవా నాకు నన్ను ప్రేమించే మనుషులు నాకు దయచే, నాకు స్నేహితుల్ని దయచే అని నువ్వు అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, నేను ఇస్తానంటున్నాడు. నువ్వు ఇవాళ ఒంటరితనంలో ఉన్నావేమో, దేవా నాకంటూ ఫ్రెండ్స్ ఎవరు లేరు, మా హస్బెండ్ ఎప్పుడో మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ వస్తారు, నాకంటూ ఫ్రెండ్స్ ఎవరు లేరు దేవా, నేను కూడా చక్కగా నీ సహవాసులతో కలిసి చక్కగా నేను ఆరాధించాలని, నేను కూడా వారితో కలిసి ఆనందించాలని అనుకుంటున్నాను దేవా. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఒక్కదాన్నే ఉంటున్నాను, పిల్లల్ని చూసుకుంటున్నాను, అందరికీ పనులు చేసి పెడుతున్నాను, కానీ నాకంటూ ఏ ఆనందం లేదు ప్రభా. నాకు ఫ్రెండ్స్ ఉంటే నేను ఆనందంగా ఉంటాను కదా, నేను వారితో సరదాగా బయటకు వెళ్తాను కదా, నేను కబుర్లు చెప్పుకుంటాను కదా, వారితో కలిసి నేను ఆరాధిస్తాను కదా ప్రభా, నాకు సహాయం చేయని నువ్వు అడగచ్చు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నన్ను అడుగు, నేను నీకు జనములను ఇస్తాను. నిజంగా నీ జీవితంలో ఎవరు నిన్ను ప్రేమించలేని స్థితిలో ఉంటే, దేవా నన్ను ప్రేమించే మనుషులు నాకు దయచేదేవా, ఇదిగో ఈ బిడ్డకి నా మీద ప్రేమ కలుగు చేయదేవా, ఇదిగో నా కుటుంబ సభ్యులకి నా మీద ప్రేమ కలుగు చేయ ప్రభా, నా కుటుంబంలో ఐక్యత కలుగు చేయని నువ్వు ఆయన అడుగు, ఆయన తప్పక నీకు సహాయం చేస్తాడు. అట్లనే అంటున్నాడు, భూ దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తానంటున్నాడు. మరియు దాని అర్థం ఆయన నీకు ప్రాపర్టీ, ఆస్తులు, అసెట్స్ ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. మరి మనకు కావాలి కదా, ఎన్ని ఆస్తులు ఉన్నా చాలా మందికి సరిపోండి. కానీ దేవుడు అంటున్నాడు, మనం ఏదైనా ఒక పని చేయాలంటే మనకి డబ్బులు కావాలి. ఏ విషయంలో అయినా డబ్బు మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అయితే దేవుడు అంటున్నాడు, అటువంటి ఆస్తుల్ని, ఐశ్వర్యాలను కూడా దేవునికి ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. మరి ఈ రోజుల్లో దేంట్లో ఇన్వెస్ట్ చేయడం కన్నా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే చాలా గొప్పగా మనం ఎదుగుతూ ఉంటాం. కాకపోతే మనకి పేషెన్స్ ఉండాలి వెయిట్ చేయడానికి. మరి దేవుడు అంటున్నాడు, అలాంటి ల్యాండ్స్ కూడా నేను నీకు ఇస్తాను, అలాంటి ప్రాపర్టీ, అలాంటి అసెట్స్ నేను నీకు ఇస్తాను. నువ్వు చేయాల్సిందేంటి? నువ్వు నా కుమారుడుగా ఉండాలి. నా కుమారుడుగా నువ్వు ఉండాలంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు బీ ఇన్ పీస్ విత్ అదర్స్ అండ్ యూ హ్యావ్ టు బీ పీస్ మేకర్స్. ఇతరుల్ని నువ్వు కలహంలోకి నెట్టకూడదు, కానీ వారిని నువ్వు సమాధానపరిచేవాడుగా ఉండాలి. మరి ఇవన్నీ చేసినప్పుడు ఈ ఆశీర్వాదాలు నీకు వస్తే, నీకు ఏది కొదువున్నా దేవా నాకు సహాయం చేయని నువ్వు అడిగినప్పుడు ఆయన తప్పక నీ కొదువు తీర్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్.